ఈ పస్కాను ఆచరించి భోజనం చేసి తినేలిపోయే పస్కా కాదు. బాప్తిసము ద్వారా క్రీస్తు శరీరము రక్తమును ఏమండి ఎవరైతే అనుదినం వారి జీవితంలోనికి తీసుకుంటారో అటివారు మాత్రమే నిత్య జీవం గల వారని దేవుడు వాక్యం చెప్తుంది. నిత్య జీవంలో ఎలా పాల్పొందు పొందుకుంటాం మనం? ఎప్పుడైనా పరలోకం మనకు దొరుకుతుందండి? ఆయన రక్త మాంసములలో మనం పాలివారం అయినప్పుడే ఆ భాగ్యం మనకు దొరుకుతుంది. కానీ ప్రియదేవుని బిడ్డారా, ఈ పస్కాలో అతి శ్రేష్టమైన నిజమైన మరి ఆ యొక్క బలమైనటువంటి పస్కాను యేసుక్రీస్తు ప్రభువారు మనకు జరిగించాడు కనుక అట్టి పస్కాలో పాల్గొనడానికి దేవుడు ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాడు. ఆయన పస్కాలను పాల్గొనడం పొందాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటంటే మారు మనసు పాపక్షమాపణ. ఈ రెండు లేకుండా నువ్వు బాప్తిసం తీసుకోను, బాప్తిసం లేకుండా నువ్వు ప్రభు బలలో ప్రవేశించాలి. ప్రభు బలాలను ప్రవేశించాలంటే నువ్వు మారు మనసు పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటే నువ్వు పస్కాను ఆచరించడానికి నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఆ దినంలో దేవుని సన్నిధిలో ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి మరి కృపలోనికి దేవుడు ఈ పస్కా పండుగ దినమున దేవుడు మనందరినీ కూడా నడిపించి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇప్పుడు అర్థమైందండి.